बाबा तुम्हारी शिक्षाएं सदा है संग हमारे, चलते रहेंगे जीवन भर तेरी श्रीमत के सहारे, चलते रहेंगे जीवन भर तेरी श्रीमत के सहारे। बाबा तुम्हारी शिक्षाएं सदा है संग हमारे, बाबा तुम्हारी शिक्षाएं सदा है संग हमारे। ना दुख देना ना दुख लेना तूने। ఓం శాంతి. బ్రహ్మ బాబా యొక్క దినచర్య నియమితం మరియు సమయ ప్రమాణంగా ఉండేది అని మన ఆదరణీయ నిర్వేర్ బాయిజీ గారి క్లాసు ఇప్పుడు మనందరం విందాము. బాబా స్మృతిలో ఉంటూ ఆత్మిక స్థితితో అన్నయ్య క్లాసు విందాము. ఓం శాంతి. బాప్దాదాతో విశేషంగా స్నేహం పెట్టుకునే సోదరి సోదరులందరికీ నా శుభాకాంక్షలు. మీరందరూ జనవరి 18 అవ్యక్త మిలనం కోసం చాలా ప్రేమతో బాబాతో స్నేహంతో బాబాను కలుసుకోవడానికి ఇక్కడకు వచ్చారు. 1959లో నేను మొదటిసారిగా బాబాతో కలుసుకోవడానికి మధుబన్ వచ్చాను. అప్పుడు బాబా మిల్నాలు జరిగేవి. ఇప్పుడు కూడా బాబా మిల్నాలు జరుగుతూ ఉన్నాయి. అప్పటి మిలనానికి ఇప్పటి మిలనానికి చాలా వ్యత్యాసం ఉంది. ఇందులో అంతర్విధి ఉంది. బాబాతో మిలనం చేయడానికి ఏదైతే విధి ఉందో ఆ విధి కొంత మారుతూ వస్తుంది. ఈరోజు బ్రహ్మ బాబా దినచర్య గురించి తెలియచేయడానికి మీ అందరి సన్ముఖంలోకి నేను వచ్చాను. ఎందుకంటే బాబా దినచర్య గురించి తెలియచేయండి అని నాకు అక్కేళ్ళు చెప్పారు. ఇప్పుడు మధువనంలో ఏదైతే దినచర్య ప్రోగ్రామ్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయో అది అప్పుడు ఉండేది కాదు. యజ్ఞ ప్రారంభంలో ఎన్నో యోగ భట్టీలు అవ్యక్త కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి. యజ్ఞ ఆదిలో అప్పుడు మేము లేము. ఒకవేళ ఉండి ఉంటే దీనికి ముందు జన్మలో ఉండేవాడినేమో. ఎందుకంటే నాకు అనిపిస్తుంది
బాబాను కలిసినప్పుడు ఇది ఫస్ట్ టైం కాదు, బాబాను ఎప్పుడో కలిసి ఉన్నాము అని అనిపిస్తుంటుంది. 1959 సంవత్సరం నుండి నేను బాబాతో మిలనం చేస్తూ వస్తున్నాను. నేనేదైతే చూశానో ఆ సమయంలో ఏదైతే నడిచి ఉందో, ఏ రహస్యం దాగి ఉందో, ఆ సమయంలో బాబా అందరికీ ఇదే చెప్తూ ఉండేవారు, స్వయాన్ని నిమిత్తం అనుకుని నడుచుకోండి. స్వయం బాబా కూడా ఆ సమయంలో తనని తాను నిమిత్త భావంలో ఉంటూ పురుషార్థం చేసేవారు. ఈశ్వరీయ విద్యార్థి జీవితం చాలా గొప్ప జీవితం అని అంటారు. ఈ ఈశ్వరీయ విద్యార్థి జీవితంలో చాలా నియమాలతో కూడిన పద్ధతులు తయారు చేయబడి ఉన్నాయి. ఆ రోజుల్లో రాత్రి నిద్రించిన తర్వాత మర్నాడు మేలుకున్న తర్వాత ఆ ముందు రోజు జరిగిందంతా మర్చిపోయేవాడిని. దానిని సైంటిస్టులు ఒక రకమైన జ్ఞానంతో చెప్తూ ఉంటారు. జరిగిపోయిన వాటిని మర్చిపోవడం అనగా సంకల్పాలు ప్లస్ మైనస్ డివిజన్లోకి పరివర్తన చేసి వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు. మన జీవితం కూడా సంకల్పాలను సరైన రీతిలో నడిపించమని ప్రియమైన బాబా వాణిల్లో చెప్తూ ఉంటారు. బ్రహ్మ బాబా అన్ని నియమానుసారంగా ఉండేవారు. ప్రతిదీ కూడా చాలా పద్ధతిగా యాక్యురేట్గా ఉండేది. నాకు చాలా ఆశ్చర్యం కలిగేది. ఆ టైంలో నియమానుసారంగా క్లాస్ నడిపేవారు. ఆ సమయంలో చలికాలంలో క్లాసు 7 గంటలకు నడిచేది. ఇది 1962 యొక్క విషయం. నా అనుభవాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. 1962 సంవత్సర కాల సమయంలో క్లాస్లో 10 నిమిషాలు సైలెన్స్గా ఉండేవారు. సైలెన్స్ అంటే ఒక శాంతి, మధురమైన సైలెన్స్, స్వీట్ సైలెన్స్. బాబా 10 నిమిషాల పాటు స్వీట్ సైలెన్స్లో ఉండేవారు. మమ్మ బాబా క్లాసులు సుమారు 15 నిమిషాలు నడిచేవి.
1962లో హిస్టరీ హాల్ తయారైన తరువాత అప్పటి నుండి జనరల్ క్లాసులు ప్రారంభమయ్యాయి. అంతకుముందు జనరల్ క్లాసులు ఉండేవి కావు. మేమందరం బాబాకు సమీపంగా కూర్చుని క్లాసులు వింటుంటే చాలా మంచి మంచి అనుభవాలు జరుగుతూ ఉండేవి. మనసు సుఖస్వరూపంలో మునిగి తేలిపోతూ ఉండేది. బాబా దృష్టి చాలా చాలా ప్రియంగా ఉండేది. క్లాస్ అంతా కూడా బాబా దృష్టి కోసం ఎదురు చూస్తూ ఉండేవారిమే. బాబా దృష్టి మనలో ఆధ్యాత్మిక దీపాన్ని ప్రజ్వలింప చేసేదిగా ఉండేది. ఈ విధంగా బాబా మమ్మలు హిస్టరీ హాల్లో కూర్చుని క్లాసెస్ చేస్తూ ఉండేవారు. కాలక్రమంలో తరువాత బాబా ఆలోచించారు, క్లాసు యోగంతో పాటు పూర్తి రోజంతా పని పాటలు కూడా ఉండాలి అని నిశ్చయం చేశారు. అమృతవేళ సమయంలో బాబా వచ్చి లైట్ కింద నిల్చుని మా అందరికీ దృష్టి ఇచ్చేవారు. అది మాటల ద్వారా చెప్పేందుకు వీలు లేదు, కేవలం అనుభూతి చెయ్యాలి. బాబా ఒక లైట్ హౌస్ వలె నిల్చుని మా అందరికీ దృష్టినిచ్చేవారు. అమృతవేళ యోగం తరువాత మమ్మ క్లాసు జరిగేది. మన ప్రియాతి ప్రియమైన జగదంబ సరస్వతి మమ్మ బాబా యొక్క అమూల్య మధుర మహావాక్యాలను సారాన్ని తీసి చాలా స్పష్టమైన రీతిలో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా వాళ్ళ ఆత్మలో నిలుచుకునే విధంగా మమ్మ క్లాస్ ఉండేది. మమ్మ క్లాస్ అయిన తర్వాత బాబా క్లాస్ చేసేవారు. నేను మన యజ్ఞంలో నియమాలను చూశాను. ఎప్పుడైనా మమ్మ క్లాస్ జరుగుతున్నప్పుడు బాబా వచ్చి చెక్ చేస్తూ ఉండేవారు. బాబా వారి శబ్దం విన్న తర్వాత మమ్మ క్లాస్ ఆపివేసి సైలెన్స్గా ఉండిపోయేవారు. బాబా ఏమో మమ్మ వినిపించు, పిల్లలకి వినిపించు అని అనేవారు. కానీ మమ్మ బాబాకు పూర్తి గౌరవాన్నిచ్చి సైలెన్స్గా ఉండిపోయేవారు. మనందరం జగదంబ సరస్వతి ప్రీతమ మమ్మ గురించి వారి జీవన కథలో
వింటూ వస్తాం. బాబా పట్ల అంతులేని అపారమైన గౌరవం మా అమ్మ కలిగి ఉండేవారు. ఆ సమయంలో గ్రామఫోన్ రికార్డులు పెట్టేవారు. ఆ తర్వాత ఛాంబర్లో బాబా మమ్మాలు పిల్లలందరితో కలిసేవారు. ప్రతి ఒక్కరికి టోలీ తినిపించేవారు. ఆ ఛాంబర్ని ప్రిన్స్ ఛాంబర్ అని పిలిచేవారు. ఆ ప్రిన్స్ ఛాంబర్లో మమ్మ బాబాలు శక్తిశాలి దృష్టితో టోలీ ఇచ్చిన తర్వాత తమ సొంత చేతులతో టోలీ తినిపించేవారు. ఆ తర్వాత అందరూ టిఫిన్ చేయడానికి, నాస్తా చేయడానికి వెళ్ళిపోయేవారిమి. మమ్మ బాబా వారి వారి రూమ్స్లోకి వెళ్ళిపోయేవారు. ఆ తరువాత బాబా దినచర్య అందరికీ సమాధానాలను లెటర్లో రాస్తూ ఉండేవారు. శివబాబా జ్ఞానరత్నాలకు బాబా చాలా మహత్వం ఇచ్చేవారు. బాబా యొక్క అమూల్య మధుర మహావాక్యాలను ఈషు దాది రాసేవారు. విశ్వరతన్ దాదా వాటిని పోస్ట్ చేసేవారు. బ్రహ్మబాబా చాలా స్పీడ్గా రాసేవారు. అంత స్పీడ్గా ఎవరు రాయలేరేమో. బాబా ఏమో సింధులో రాసేవారు. వాటిని ఈషు దాది హిందీలో రాసేవారు. ఇక ఆ తరువాత బ్రహ్మబాబా ఏకాంతంలో కూర్చుని ఉండేవారు. ఏకాంతంలో గుహలో కూర్చొని తపస్సు చేసేవారు. ఆ తరువాత అందరితో కలుస్తూ ఉండేవారు. ఎవరైనా సమస్యతో వస్తే బాబా వారికి ప్రేమతో చెప్పేవారు. ఆ సమస్యకు షార్ట్గా, సింపుల్గా, శ్రీమతానుసారంగా బాబా సమాధానం చెప్పేవారు. ఈ కార్యక్రమం అంతా ఇంచుమించు ఉదయం 11 గంటల నుంచి 12:30 వరకు నడిచేది. ఇక దీని తర్వాత భోజనం కొరకు బెల్ మోగేది. మేమందరం భోజనానికి వెళ్ళేవారు. అయితే బాబా యొక్క శరీరం వృద్ధ శరీరం కనుక చంద్రహాస్ దాదా బాబా శరీరానికి మసాజ్ చేసేవారు. దాని తర్వాత బాబా స్నానం చేసి భోంచేసేవారు. భోంచేసిన తర్వాత ఒకసారి అంతా చుట్టి వచ్చేవారు. మేమందరం
యజ్ఞం యొక్క ఆల్బమ్స్ చూస్తూ ఉండేవారిమి. బాబా కూడా ఏవైనా మందిరాలకు వెళ్ళి చూసి రమ్మని పంపేవారు. బాబా మిలనానికి వెళ్ళేటప్పుడు మా కొరకు ఈసుదాది వచ్చేవారు. మా సామాను అంతా తీసుకువెళ్ళడం కొరకు ఎద్దుల బండి వచ్చేది. తిరిగి వెళ్ళే సమయం మా కళ్ళల్లో ఒక రకమైన నీళ్ళు వచ్చేవి. ఎంతో ఫీలింగ్ కలుగుతూ ఉండేది. ఇది మన మధురమైన ఇల్లు, వీరు నా మధురమైన తండ్రి అని లోపల ఒక ఆత్మిక ఫీలింగు వస్తూ ఉండేది. మేము వెళ్ళేంత వరకు కూడా బాబా తన రుమాలుని చేతిలో పెట్టుకుని ఊపుతూ ఉండేవారు. మేము కనిపించినంత వరకు, వెళ్ళేంత వరకు కూడా బాయ్ బాయ్ చెప్పేవారు. అదే విధానాన్ని మన దాదీలు కూడా ఇప్పుడు అలాంటి అనుభవాన్ని ఇప్పిస్తున్నారు. ఎవరైనా బాబాతో కలుసుకోవడానికి వచ్చినప్పుడు వారికి దృష్టినిచ్చిన తరువాతే బాబా మాట్లాడేవారు. ఆ దృష్టి ఎటువంటిది అంటే అలౌకిక ప్రేమ, అలౌకిక స్నేహంతో కూడిన దృష్టి. నాకు అనిపిస్తూ ఉండేది, లౌకిక తల్లిదండ్రులు కూడా ఇలాంటి పాలన ఇచ్చి ఉండరేమో అని. బాబా అందరికంటే ముందుగానే మేల్కొనేవారు, అందరికంటే ఆఖరణ పడుకునేవారు. శివబాబా స్మృతిలో బాబాతో మేము మిలనం చేసుకునే వాళ్ళం. ముఖ్యంగా మా అందరికీ శివబాబాతో సర్వ సంబంధాలు ఎలా జోడించాలో నేర్పేవారు. ఈ విధంగా మొదట్లో ఇలాంటి పాలన జరుగుతూ ఉండేది. ప్రతి ఒక్కరిని కూడా ఆత్మిక స్థితిలో తీసుకువచ్చేవారు. పరస్పరం ఒకరికొకరం కూడా ఆత్మిక స్థితిలో కలుసుకునేవారిమి. ఇక బాబా దినచర్య అయితే చెప్పడానికి వీలు కాదు. బాబా యొక్క భోజనం చాలా సాధారణంగా, నియమానుసారంగా ఉండేది. ఉదయాన్నే నాస్తా, తరువాత మధ్యాహ్నం భోజనం, ఈవినింగ్ గేమ్స్ ఆడుతూ ఉండేవారమే. ఆ గేమ్స్ పూర్తయిన తర్వాత బాబా సూప్ తీసుకునేవారు. ఇక రాత్రి సమయంలో లైట్గా ఒక చిన్న గ్లాస్తో పాలు తీసుకునేవారు. బాబా కొన్నిసార్లు న్యూస్ పేపర్ చదువుతూ ఉండేవారు. అది కూడా కేవలం 15 నిమిషాలు మాత్రమే చదివేవారు. ఇదే విధానాన్ని
బాబా మాకు నేర్పించారు. లచ్చు దాదీజీ యోగం కొరకు పాటలు పెట్టినా సరే కొంత సమయం అయిన తర్వాత పాట ఆపేయమనేవారు. బాబా వారి ధునిలో ఉండిపోయేవారు. వారు మస్తులో, శివబాబా యొక్క స్మృతి మస్తులో ఉండిపోయేవారు. తర్వాత బాబా బాంబేకి సేవ కొరకు వెళ్ళేవారు. అక్కడ కూడా ఇటువంటి నియమాలే ఉండేవి. అందరితో కలుసుకోవడం కోసం సమయాన్ని ఇచ్చేవారు. మీటే బచ్చే, మీరు 5,000 సంవత్సరముల తర్వాత వచ్చి కలుసుకున్న పిల్లలు అని బాబా చెప్తూ ఉండేవారు. నాకు బాబాతో కలిసి ఉండే భాగ్యము బాంబేలోనే లభించింది. ఆ సమయంలో నాకు ఎన్నో రకాలుగా బాబా ట్రైనింగ్ను కూడా ఇచ్చారు. బాబా లాంటి టీచర్ను నేను ఎక్కడా చూడలేదు. బాబా చెప్పేవారు, మనం ఏదో ఒకటి ఇవ్వడానికి నిమిత్తమైనాము అని బాబా అంటూ ఉండేవారు. బాబాకు ఏదైనా ఆలోచన వచ్చింది అంటే వెంటనే అది తెలియచేసేవారు. 1964 విశ్వ నవనిర్మాణం యొక్క ప్రదర్శిని ప్రోగ్రాము తయారవుతూ ఉంది. కాన్పూర్లో ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు జరిగింది. ఆ ఎగ్జిబిషన్లో మీరే పూజ్యులు, మీరే పూజారీలు అనే టాపిక్ నడిచింది. ఇంకా గీతా భగవానుడు ఎవరు? ఈ విశ్వ నవనిర్మాణ కార్యంలో బాబా ఎప్పుడు కూడా మాకు శక్తిశాలి ప్రేరణ, పాలన ఇస్తూ ఉండేవారు. అలాంటి వారి పాలన తీసుకున్న వారందరం వారి సమానంగా అయిపోతాం. వారి చిరునవ్వు ద్వారా అందరికీ కోన కోనలో బాబా సేవను ముందుకు తీసుకువెళ్ళాలి అని చెప్పేవారు. వీరి అడుగుజాడల్లో ఈశ్వరీయ యాత్రికుని జతలో మనందరం నడవాలి. ఈ సందర్భంగా నా మొదటి అనుభవం చెప్తున్నాను. బాబా వచ్చే ప్రతి ఒక్కరిని, మధుబన్ వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా అడిగేవారు, పిల్లలు ఉండడానికి ప్లేస్ లభించిందా, అంతా బాగుందా అని అడిగేవారు. ఒకవేళ మీకు స్థానం లభించకపోతే బాబా రూముకి వచ్చి పడుకోండి అనేవారు. చూడండి ఎంత బేహద్దు ప్రేమ, ఆత్మిక ప్రేమ. బాబా ఎప్పుడు కూడా పిల్లలను పాదాలు పట్టుకొనిచ్చేవారు కాదు. ఎందుకంటే శివబాబాకు పాదాలు లేవు కదా అని శివబాబా స్మృతిని ఇప్పించేవారు. అలాగే బాబా చెప్తూ ఉండేవారు, పిల్లలు తండ్రి కాళ్ళ మీద పడకూడదు, తండ్రి పిల్లలను కౌగలించుకోవాలి అని చెప్పేవారు.
ఆ తరువాత పడుకునే సమయంలో ముందు రాత్రి నిద్రించే సమయానికి ముందు పిల్లలందరికీ బాబా పాలు తెప్పించి ఇచ్చేవారు. తరువాత అందరినీ ఖుషి చేసేసేవారు. సంతోషంగా ఉన్నారా, సంతృప్తిగా ఉన్నారా అని బాబా అడిగేవారు. ఇవన్నీ గుర్తు చేసుకుంటుంటే ఇలాంటి పాలన బాబా మాత్రమే ఇవ్వగలరు అని అనిపిస్తూ ఉంటుంది. అటువంటి పాలన పొందిన మనం బాబా పాలన యొక్క రుచిని మన సోదరులకి కూడా అందించే బాధ్యత మనందరిపైన ఉంది. బాబా ప్రతిరోజు టోలీ తినిపించేవారు. ఈ విషయంలో బాబా ఒక విధానాన్ని పిల్లలకి ఇచ్చారు. చాలా వండర్. బాబా యొక్క శిక్షణ చాలా వండర్గా ఉండేది. ఎవరైతే టోలీ ఇచ్చేందుకు ముందుకు వచ్చేవారో వారికి బాబా చెప్పేవారు, ఎవరైతే తమ కళ్ళ నుండి కన్నీటిని రానివ్వరో, ఎవరికైతే కోపం రాదో అటువంటి వారు వచ్చి బాబా యొక్క టోలీని పంచండి అని ప్రాక్టికల్గా అనుభవం చేయించేవారు. బాబా మమ్మాల యొక్క శిక్షణలు ధారణాయుక్తంగా ఉండేవి. ఈ విధంగా బాబా యొక్క దినచర్య చాలా ఖచ్చితంగా నియమానుసారంగా నడిచేది. బాబా అంటూ ఉండేవారు, శివబాబా రథం నియమాల్ని అనుసరించినప్పుడు స్వతహాగానే అందరూ ప్రేరణ పొంది అనుసరిస్తారు అని బాబా చెప్పేవారు. బాబా ఎక్కువగా మాటలతో లేదా నోటితో శిక్షణ ఇచ్చేవారు కాదు. చాలా సూక్ష్మంగా సైగలతో శిక్షణ ఇచ్చేవారు. ఇటువంటి పాలన పొందిన మనందరం పరమ సౌభాగ్యశాలీలం, మహాన్ భాగ్యశాలీలం. మీరందరూ 18 జనవరి అవ్యక్త మిలనం కోసం వచ్చారు. 18 జనవరి టర్న్ అంతా బ్రహ్మబాబా యొక్క జీవన కథలతో అన్ని క్లాసులు నిండిపోతాయి. కనుక మన బాబా యొక్క చిత్రంతో పాటు చరిత్రను కూడా మనం ఫాలో చేయాలి. బాబాకు సహాయకులుగా అవ్వాలి. మనందరం బాబాకు కంటి పాపలం. బాబా మనకు విశ్వ కళ్యాణ కార్యం అనే కర్తవ్యాన్ని ఇచ్చారు. మనందరం కూడా ఆత్మిక స్థితిలో ఉంటూ ఆత్మిక స్థితి అభ్యాసం చేస్తూ అవ్యక్తులై అవ్యక్త స్థితిలో బాప్దాదాతో మంగళ మిలనం చేసుకుందాం.
అచ్చా అందరికీ ఓం శాంతి ఓం శాంతి. यही इरादा है बाबा तेरा साथ रहे, दिल का यही इरादा है, बस इतनी सी बात रहे, चाह नहीं कुछ ज्यादा है बाबा तेरा साथ रहे, दिल का यही इरादा